గారికి అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి రెండవ గాథ మార్కండేయుడి తర్వాత అజామిలుడిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామిలుడు ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా బ్రాహ్మణుడు కదూ, శాస్త్ర ప్రవేశం ఉన్నవాడు కదూ మొదట్లో. అందుకని ఒక్కసారి ఇద్దరి చర్చ విన్నాడు. విని రెండు చేతులు ఎత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. ఇదో చమత్కారం. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు. స్థితికార లక్షణం రక్షించారు. ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అనవసరం. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. వీడు ఇంకొంచెం సమయం ఉంది కదా, మరి ముందు కదా వస్తారు వాళ్ళు, ఆ తర్వాత చిట్ట చివరి రావాలి, కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడు అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తరక్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది. దాన్నే పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం వాయిదా వేయిస్తుంది, పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింపచేసేస్తుంది. పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే. ఇంకా ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించింది. ఎటువంటి పరమేశ్వరుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి దయాశీలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు? ఎంత గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం? బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాణి నిర్వాణ భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు. బురే పాపం పోవడం కాదురా, మహాప్రఖ్యాతమతిన్ చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి. గురుతల్పం మీద పడుకున్నటువంటి, అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతోంది. అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం, మహామరణ కాలమని నామం గుర్తొస్తుందని ఎలా. కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి. దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు. దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు. మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగుల గుంపులకి సింహం లాంటిది హరినామ కీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. అటువంటి నామాన్ని వాడు పలికాడు. భగవన్నామం ఎక్కడ పలికాడండి? కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడంటారేమో. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరం. వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టేసేయండి. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం. పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు. ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ కూడా, అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను, విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను, పరమపద సోపాన పట్టణంలో వలన ఋషి దగ్గర పడ్డాను, వాళ్ళ పేర్లు ఎత్తేవారు. కాబట్టి విశ్రామ కేళినైనా ఆడుకున్నప్పుడైనా సరే, చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైనా, చదువుకున్న పద్యం, చదువుకున్నటువంటి గద్యం, చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది, భగవద్వైభవానికి సంబంధించినది అయితే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు. ఒక మంత్రజపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు. అంగన్యాసకరన్యాసాలు ఉండాలి. ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి. ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది. భగవన్నామని చెప్పాలంటే
అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే.